హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండ్ వెల్కమ్. సో గాయ్స్, ఈరోజు మన వీడియో అయితే చాలా స్పెషల్. ఇట్స్ అన్ హెయిర్ కేర్ డే. ఈరోజు మన లిటిల్ వన్‌కి హెయిర్ కేర్ ఎలా చేస్తున్నాను, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది కంప్లీట్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయ్స్, ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెయిర్ కేర్ అనేది ఎలా చేస్తున్నాననేది మీకు కంప్లీట్ రొటీన్ అయితే చూపిచ్చేస్తాను. మన ఇంట్లో చాలా ఈజీగా దొరికే పదార్థాలైతే మెంతులు. సో, మెంతులనైతే జుట్టుకు సంరక్షణలో చాలా మంచిది. ట్రెడిషనల్ హోమ్ రెమెడీగా అయితే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ముందుగా ఒక చిన్న గిన్నెలో అయితే కొంచెం మెంతుల్ని తీసుకొని వాటిని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి నైట్. సో, ఇలా కొంతసేపు అయిన తర్వాత మీరు యూజ్ చేసుకుంటాంటే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే యూజ్ చేద్దామని చెప్పేసి నైట్ అయితే నానబెట్టుకున్నాను. వాటిని వడగొట్టుకొని అయితే చాలామంది యూజ్ చేస్తారు. బట్ నేను అలా అయితే కాదు. ఇంకా పాపకు పెడుతున్నానని జెప్పేసి వెదర్ గూడా చేంజ్ ఉంటుంది కాబట్టి, మళ్ళా వాళ్ళకి కోల్డ్, కాఫ్ రాగల అని జెప్పేసి వాటర్‌నైతే ఒక 1-2 మినిట్స్ బాయిల్ అయితే చేసేసి, వాటినైతే ఇంకా కాటన్‌తో ద్వారా అయితే నేనైతే హెడ్‌కి మొత్తం అయితే అప్లై చేశాను. సో, ఇప్పుడు ఆ మెంతులు నీటిని మనము హెయిర్‌కి పెడతాం గదా! మెల్లగా అప్లై చేసుకోవాలి. చాలా గట్టిగా రుద్దకుండా సున్నితంగా అప్లై చేసుకోవాలి. హార్ష్‌గా కాకుండా. సో, ఇది మన ఇంట్లో చేసుకునే ఒక సింపుల్ హెయిర్ కేర్ మెథడ్ మాత్రమే. సో, మెంతుల్ని నీళ్ళతో తప్పకుండా పెంచుతాయి. అండ్ హెయిర్ ఫాల్ గూడా పూర్తిగా ఆపేస్తాయి అని నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి హెయిర్ టైపు, స్కాల్ప్ కండిషన్ వేరుగా ఉంటాయి. సో, పిల్లల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండండి. మొదటిసారి మీరు యూజ్ చేస్తుంటే చిన్న భాగంలో కొద్దిగా అప్లై చేసి ఏదైనా ఇచ్చింగ్, రెడ్‌నెస్ లేదా ఇరిటేషన్ వస్తుందని చూసేయండి. లేదంటే ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. సో, అలా గాకుండా మీరైతే ఇలా అయితే ట్రై చేయండి. మాలకి చిన్నప్పటి నుంచయితే నేనైతే ఇవైతే ఎసెన్షియల్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా షాంపూ అయితే హిమాలయతో అయితే హెయిర్ వాష్ అయితే చేసేసాను. దాని తర్వాత అయితే మా లక్కీకైతే నేనైతే సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను. సో, మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న అందమైన ఇది సాంప్రదాయం. చిన్నప్పుడు మా అమ్మ కూడా మాకు ఇలాగే చేసేది. సో, జుట్టు ఆరబెట్టడానికి సాంబ్రాణి పొగను ఉపయోగించేవారు అప్పటి జనరేషన్‌లో. ఇప్పటికీ ఈ పాత పద్ధతిని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో, మా లక్కీకైతే జుట్టు కడిగిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఇదొక ట్రెడిషనల్ టచ్ అనేది నేననుకుంటాను. పాతకాలపు పద్ధతిలో ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది. సో, సాంబ్రాణిని వాసనయే ఇల్లంతా నిండుతుంది. పాప జుట్టుకు కూడా మంచిది ట్రెడిషనల్ ఫ్రాగ్రెన్స్ కూడా ఇస్తుంది. సో, అన్ని పద్ధతులు పాటించి ఇప్పుడు మనము అన్నిటిని గుర్తిస్తున్నాము. టెక్నాలజీ ఎంత పెరిగినా గానీ కొన్ని ట్రెడిషనల్స్ మాత్రం కొన్ని స్పెషల్‌గా ఉంటాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇలా పాపతో కొనసాగిస్తున్నాను. అమ్మ చేసినప్పుడు ఇప్పుడు మా పాప కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి నాకనిపించింది. సో, ప్రేమతో చేసే ప్రతి పద్ధతులు కూడా మారవు. మా పాపకి కూడా ఇలా ట్రెడిషనల్ హెయిర్ కేర్ అనేది మూవ్‌మెంట్ అనేది చాలా బాగా నచ్చింది. సో, చిన్న చిన్న విషయాల్లో పెద్ద జ్ఞాపకాలు కూడా దాగి ఉంటాయి. మన ఇంట్లో పాతకాలపు సంప్రదాయాన్ని చిన్న టచ్ ఇస్తూ అయితే ట్రెడిషనల్ పద్ధతిలో అయితే అన్నీ నేనైతే స్పెసిఫిక్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. సో, దీని తర్వాత అయితే ఇంకా నా ట్రెడిషనల్ లైక్ నార్మల్‌గా హెయిర్ కేర్ అయితే అంతా అయిపోయిన తర్వాత ఇంకా హెయిర్ అయితే ఆయిలింగ్ అయితే నేను పెట్టేస్తాను. సో, అది సండే నైట్ అయినా కావచ్చు, లేదంటే మండే మార్నింగ్ అయినా కావచ్చు. సో, నా టైం కుదిరినప్పుడు నేనైతే పక్కా ఆయిల్ అయితే పెట్టేస్తాను. సో, ఆయిల్ పెట్టేటప్పుడైతే నేను వీళ్ళకైతే నేను ఈ 3 ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను యూజ్ చేస్తాను. పారాషూట్, కోకోనట్ ఆయిల్ అండ్ కాస్టర్ ఆయిల్, తిల్ సోనా ఆయిల్ ఈ 3 ఆయిల్స్‌ని కలిపి కిడ్స్‌కైతే హెయిర్‌కి అప్లై చేస్తాను. మా లక్కీకి గాని, మా బాబీకి గాని. కోకోనట్ ఆయిల్ ఏమో హెయిర్‌కి ఒక మంచి మాయిశ్చర్ అయితే ఇస్తుంది. హెయిర్ డ్రైనెస్ తగ్గించడానికి కోకోనట్ ఆయిల్ అయితే హెల్ప్ చేస్తూ ఉంది. హెయిర్ సాఫ్ట్‌గా ఉండడానికి కోకోనట్ ఆయిల్ యూజ్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. సో, తిల్ సోనా ఆయిల్ వచ్చేసి స్కాల్ప్ అండ్ హెయిర్‌కి అయితే మాయిశ్చర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సెసమన్ ఆయిల్ అండ్ హెయిర్‌ని అయితే స్మూత్ అండ్ మేనేజబుల్‌గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాస్టర్ ఆయిల్ వచ్చేసి థిక్‌గా ఉంటుంది కాబట్టి వెరీ లిటిల్ క్వాంటిటీలో అయితే యూజ్ చేస్తున్నాను. కాస్టర్ ఆయిల్ హెయిర్ స్టాండర్డ్స్‌ని, కండిషన్‌ని చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్స్‌తో జెంటిల్‌గా స్కాల్ప్ మసాజ్ చేస్తే రిలాక్సింగ్‌గా కూడా ఉంటుంది వాళ్ళకి గూడా. కిడ్స్ స్కాల్ప్ సెన్సిటివ్ కాబట్టి స్ట్రాంగ్‌గా మసాజ్ చేయొద్దు. ఆయిల్ ఎక్కువ అప్లై చేయాల్సిన కూడా అవసరం లేదు. స్మాల్ క్వాంటిటీతో అయితే హెయిర్‌కి సరిపోయేలాగా హెయిర్ మొత్తం అప్లై చేసుకోండి.
ఆయిల్ ఎక్కువ అయినా అప్లై చేసిన తర్వాత గూడా కొన్ని అవర్స్ తర్వాత మైల్డ్‌గా ఉంది అనుకుంటే మీరైతే షాంపూతో అయితే యూజ్ చేసి వాష్ చేసేసుకోవచ్చు. కిడ్స్ హెయిర్‌కి సింపుల్‌గా అండ్ జెంటిల్‌గా హెయిర్ కేర్ అయితే రొటీన్ అయితే మెయింటైన్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. సో, న్యూగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే యూజ్ చేసుకోవాలి అని జెప్పేసి అనుకుంటే, వాళ్ళైతే కొంచెం ఏరియాలో అయితే చూసి కొంచెం ఆయిల్ గానీ, షాంపూ గానీ, మెంతులు గానీ ఏది పెట్టినా గూడా స్కాల్ప్‌కి పెట్టుకున్నా గానీ, ఎక్కడైనా గానీ ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఏదో వీడియో చూసేసినారు గదా అని అప్లై చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సో, మాకైతే ఇలా అయితే మా లక్కీకి నేనైతే అన్నీ అయితే పెడతాను. సో, మాకివైతే ఇంకా మా లక్కీకైతే పడ్డాయి. సో, మీకు ఎలా ఉంది ఈ వీడియో అనేది మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ జేయండి. సో, మళ్ళీ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. కన్సిడర్ సబ్స్క్రైబ్. బాయ్.